తిరుపతిని అవమానిస్తున్న ఆనందరావుని చంప పగలగొట్టిన రామరాజు షాక్లో వల్లి అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఇప్పటివరకు మా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్ట్ని మోటివేషన్ ఇస్తుంది. నర్మద అయితే జరిగిందంతా కూడా తలుచుకొని రోడ్డు మీద బాధపడుతూ నడుచుకుంటూ వస్తుంది. అప్పుడే అటువైపుగా వెళ్తున్న ప్రేమ, ధీరజ్ ఇద్దరూ కూడా ఇక నర్మదని చూసి బైకు ఆపి నర్మద దగ్గరికి వెళ్తారు. ఏమైందక్క, ఆ కళ్ళల్లో నీళ్ళేంటి, ఎందుకు ఏడుస్తున్నావని ప్రేమ అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక నర్మద అయితే తలంచుకొని బాధపడుతూ ఉంటుంది. ధీరజ్ అయితే ఏంటొదినా, కష్టాలు చెప్పడం మానేసావు, నీ బాధని కూడా పంచుకోవా మాతో అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక నర్మద అయితే ప్రేమని కౌగిలించుకొని ఇక ఏడుస్తూ ఉంటుంది. ఈ అవమానాన్ని నేను భరించలేకపోతున్నాను ప్రేమ. సాగర్ చేసిన ఒక్క తప్పుకి అందరి ముందు నేను దోషిలా నిలబడ్డాను. న్యాయంగా నిజాయితీగా అందరి ముందు శభాష్ అనిపించుకునే ఈ నర్మద ఇప్పుడు అందరి ముందు తల ఉంచుకోవాల్సి వస్తుంది అని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక ధీరజ్ అయితే ఏంటొదినా, అందరికీ ధైర్యం చెప్పి అందరికీ మోటివేషన్ ఇచ్చే నువ్వే ఇలాగా ధైర్యాన్ని కోల్పోతే అలా చెప్పు అని అంటూ ఉంటాడు. ధీరజ్ అయితే ఆ మాట విని అప్పుడే ఇంకా అంటూ ఉంటుంది నర్మద, నా వల్ల ఏ తప్పు జరగకూడదని, అసలు తప్పు చేసిన వాళ్ళని కూడా నేను నిలదీస్తూ ఉంటాను. అలాంటిది నా భర్తే తప్పు చేశాడు, కానీ ఈ విషయాన్ని నేను అందరి ముందు బయట పెట్టాను. అయినా సరే తప్పుడు దానిలాగే ఉన్నాను అని బాధపడుతూ ఉంటుంది. బాధపడకక్క, మంచి వాళ్ళకి దేవుడు పరీక్షలు పెడుతూ ఉంటాడు ఇలాగా. కాబట్టి నువ్వేమీ ఆలోచించుకో, అన్నీ కూడా సర్దుకుంటాయి అని అంటూ ఉంటుంది ప్రేమ. అయితే అసలు సాగర్ బావ గారు ఇలా డబ్బులు ఇచ్చి ఉద్యోగం సంపాదించుకున్నారన్న విషయాన్ని మావయ్య గారితో ఎవరు చెప్పారో తెలుసుకోవాలి. మావయ్య గారికి ఆ నిజం తెలిసిన మూలానే ఇంత పెద్ద గొడవ జరిగింది. తర్వాత మావయ్య గారికి తీరిగ్గా ఈ విషయం గురించి చెప్పి ఆయన్ని అర్థమయ్యేలాగా చేసేవాళ్ళము, కానీ ఎవరో కావాలని గొడవ పెట్టారక్క అని అంటూ ఉంటుంది ప్రేమ. నీకు తెలుసు, నీ తెలివితేటలతో ఎవరిదంతా చేసిందని నువ్వు ఈజీగా కనిపెట్టక్క అని అంటూ ఉంటుంది ప్రేమ. అయితే నువ్వు చెప్పింది కూడా నిజమే ప్రేమ. అసలు మావయ్య గారికి ఈ విషయం ఎవరు చెప్పారో ముందు అది కనుక్కోవాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇక నర్మద అయితే వేదవతి బలవంతం చేయడంతో మిల్లుకైతే బయలుదేరుతాడు రామరాజు. మళ్ళీ ఎక్కడ రామరాజు మిల్లు తాళాలు తీసుకుంటాడేమోని భయంతో ఇక వల్లి అయితే బాక్స్ తీసుకువెళ్తున్నట్టు నటిస్తూ రామరాజు కన్నా ముందుగానే మిల్లుకు చేరుకోవాలని పరిగెత్తుకుంటూ మరీ ఇక మిల్లుకైతే వస్తూ ఉంటుంది. ఇంతలో ఆనందరావు తిరుపతి ప్లేస్లో అయితే కూర్చుంటాడు. అప్పుడే ఇక తిరుపతి వచ్చి ఎవరు మీరు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఆనందరావు కళ్ళజోడైతే తీస్తాడు. ఏంటన్నాయ్ నువ్వా అని అంటూ ఉంటాడు తిరుపతి. అవును తిరుపతి, నేనే. ఈ రోజు నుంచి ఈ సీటు నాదే అని అంటూ ఉంటే జోక్ చేసింది చాలే, కానీ లే అన్నాయ్, నేను కూర్చోవాలి, చాలా లెక్కలు తేల్చాలి అని అంటూ ఉంటాడు తిరుపతి. అయితే అదేంటి, నీకు చెప్తుంటే అర్థం కావడం లేదా? ఇది మా అల్లుడు రైస్ మిల్లు, కాబట్టి ఇక్కడ నేనే పెత్తనం చలాయించాలి. నువ్వు వెళ్ళి వేరే కుర్చీలో కూర్చో. ఇవన్నీ కూడా డబ్బు లావాదేవీలు ఈ రోజు నుంచి నేను తీసుకుంటాను అని అంటూ ఉంటాడు ఆనందరావు. అయితే ఇక ఆనందరావు అన్న మాటకి అప్పుడే ఇక తిరుపతి నవ్వుతూ, ఇడ్లీలు అమ్ముకునే నువ్వు ఈ రైస్ మిల్ బాధ్యతలు తీసుకుంటావా? అసలు ఈ లెక్కలు అవి నీకెంతైనా తెలుసా? జోక్ చేసింది చాలే, కానీ లే అని అంటూ ఉంటాడు. అప్పుడు ఇక ఆనందరావు అయితే ఏంటి అసలు నువ్వు ఏమనుకుంటున్నావు అంటే, నువ్వు ఒక్కడివే ఈ లెక్కలన్నీ చూస్తున్నావన్నమాట. అసలు ఈ లెక్కల్లో తేడా పాడా ఉందో ఏమీ కూడా తెలియకుండా మా అల్లుడేమో గుడ్డిగా నిన్ను నమ్మేస్తున్నాడు అని అంటూ ఉంటాడు ఆనందరావు. ఆ మాట విని తిరుపతి అయితే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటే, నేను ఈ లెక్కల్లో ఏమన్నా తేడా చూపిస్తున్నానంటున్నావా అని అనగానే, ఏమో ఇక్కడ నుంచి నేను లేగను, ఇక్కడ నాది ఈ ప్లేసు అని అంటూ ఉంటే, అసలు నువ్వు అంత ప్రేమగా క్లోజ్గా ఉంటావు కదా, అందుకనే వాళ్ళు నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని క్యాష్ చేసుకుంటున్నట్టున్నావు అని ఆనందరావు అంటూ ఉంటాడు. అప్పుడు ఇక రామరాజు అయితే మిల్లుకైతే వస్తాడు. రామరాజుని చూసిన చందు అయితే, నాన్న
నువ్వు మిల్లుకొచ్చావా అని అంటూ ఉంటాడు. అవునరా, మీ అమ్మ ఇంటి దగ్గర ఉంటే అలా దిగులుగా ఉంటున్నానని మిల్లుకి వెళ్ళి రమ్మని పంపించింది. వెళ్ళనంటే బలవంతంగా నన్ను ఇక్కడికి పంపించిందిరా, అందుకే వచ్చాను అని అంటూ ఉంటాడు రామరాజు. నువ్వు ఇంట్లో ఉంటే నిజంగానే అలాగే దిగులుగా ఉంటున్నావు నాన్న, అందుకని అమ్మ అలా చేసి ఉంటుంది. నువ్వు మిల్లుకి వస్తే మిల్లుకే కలొచ్చింది, లోపలికి రా నాన్న అని లోపలికైతే తీసుకొస్తాడు. అప్పుడే ఇక వల్లి కూడా పరిగెత్తుకుంటూ రామరాజు కన్నా ముందే రావాలనుకుంది. బైక్ మీద రామరాజు ముందొస్తాడు కానీ వల్లి రాలేదు కదా. ఇక వల్లి అయితే వెనకాలొస్తుంది. రామరాజు చందు లోపలికి వచ్చేసరికి అప్పుడే ఇక తిరుపతినైతే ఆనందరావు అంటూ ఉంటాడు. నువ్వు బాగా డబ్బులు మరిగావు, అందుకే ఈ అకౌంట్ పుస్తకాల దగ్గర నుంచి నువ్వు లేవడం లేదు. ఈ అకౌంట్లో తేడా చూపించేసి వెనక ఎంత మూట కట్టావో, 1 2 కోట్ల అని అడుగుతూ ఉంటాడు ఆనందరావు. ఆ మాట విని తిరుపతి అయితే మాటలు జాగ్రత్తగా రాని, నా గురించి నువ్వు అలా మాట్లాడుతున్నావేంటి? ఎప్పుడు మా బావి నన్ను ఒక్క మాట కూడా అనలేదు డబ్బుల విషయంలో. మా బావకి నేను నమ్మిన బంటుని, మా బావంటే ప్రాణం, అందుకని అన్నయ్యని అక్కని కూడా వదిలేసి కోట్ల ఆస్తిని వదిలేసి మా బావ దగ్గరే ఉంటున్నాను. డబ్బులు కావాల్సి ఉంటే నాకే బోల్డ్ ఆస్తుంది అని అంటూ ఉంటాడు తిరుపతి అయితే. అప్పుడే ఈ కబుర్లకే బాగానే చెబుతాం, అయినా మీ అన్నయ్య మీ అక్క నిన్నెందుకు రాణిస్తారు? వాళ్ళే ఆస్తి పంచుకుంటారు, ఆస్తి రాదని ఇలా సైడ్ బిజినెస్ మొదలు పెట్టినట్టున్నావు అని అంటూ ఆనందరావు నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటాడు తిరుపతిని. నా పనిలో పని నాకు సీక్రెట్గా చెప్పు, నేనెవరికి చెప్పనులే. ఈ మధ్యకాలంలో ఈ డబ్బుల్లోంచి ఎంత నొక్కేశావు అని అంటూ ఉంటాడు. అప్పుడు ఇక ఆ మాట విని తిరుపతికి చాలా బాధ కలుగుతుంది. చూడు, నువ్వు నన్ను ఏడిపిస్తున్నావు. మా బావ నా మీద చాలా నమ్మకాన్ని పెట్టుకున్నాడు. మా బావంటే నాకు ప్రాణం. ఇంకోసారి నా గురించి ఇలా తప్పుగా మాట్లాడుకో అని అంటూ ఉంటాడు. ఇంతలో వల్లి కూడా ఇదంతా విని ఏంటి నాన్న ఇలా మాట్లాడుతున్నాడు, బుద్ధిగా లేదా ఏంటి అని అనుకుంటూ ఉంటుంది వల్లి. అప్పుడే ఇక చాలయ్యా, దొంగ ఏడుపు బాగానే ఏడుస్తున్నావు, నువ్వంత నిక్కచ్చిగడివైతే ఈ మిల్లులో మానేసిపో బయటికి అని అంటూ ఉంటాడు. అప్పుడే ఆనందరావు అని గట్టిగా అరుస్తాడు రామరాజు. ఒక్కసారి ఆనందరావు షాక్ అయిపోతూ ఉంటాడు. అమ్మో, ఇదేంటి బావగారు ఇప్పుడు వచ్చారు అని షాక్ అయిపోతూ ఉంటాడు. అలా షాక్ అయిపోతూ ఉండగా ఇంతలో ఇంకా అంటూ ఉంటుంది, ఏంటి నాన్న తిరుపతి బాబాయ్తో ఈ జోకులేంటి నువ్వు అని అంటూ ఉంటే, నువ్వు ఆపమ్మా, అవి జోకులు కాదు, మనసులో నుంచి వచ్చిన మాటలే. నువ్వేమనుకుంటున్నావు నా తిరుపతి గురించి? వాడు నా బామర్దైనా కానీ నా పెద్ద కొడుకు వాడు. నాకు ఆసరాగా అండగా నిలబడింది వాడే. వాడికి ఈ రైసు మిల్లు మొత్తం అప్పచెప్పాను ఎప్పుడో. వాడి గురించి నువ్వు తప్పుగా మాట్లాడతావా? అసలు నీకు నోరు ఎలా వచ్చింది? ఆస్తులు మొత్తం పోగొట్టుకొని ఐపీ పెట్టి నువ్వు నా బామర్ది గురించి తప్పుగా మాట్లాడతావా? ఇంకోసారి నా బామర్ది గురించి తప్పుగా మాట్లాడావంటే మాత్రం నీ మర్యాద దక్కదు. ఎప్పుడు నువ్వు రైసు మిల్లులో అడుగు పెట్టద్దు. రే చందు, మీ మావయ్యతో చెప్పు, తిరుపతి మావయ్య గురించి పాపం తెలియదు అనుకుంటా. రే తిరుపతి, ఇలాంటి వాళ్ళు మాట్లాడరా నువ్వు పట్టించుకునేది? నేనంటే పట్టించుకోవాలి, నువ్వేంటో నాకు తెలుసు అని రామరాజు అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఆనందరావు అయితే, అది కాదండి బావగారు, మరి ఎవరికి లెక్కలు అని అంటూ ఉంటే, నోరు ముయ్, ఇంకొక మాట మాట్లాడుకో అని అంటూ ఉంటాడు రామరాజు అయితే. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని వల్లికి, ఆనందరావుకి రామరాజు ఇటువంటి షాక్ ఇవ్వాలని అనుకునే వాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీరు చేసే లైక్ మాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది.